నెల్లూరు నగరంలోని ఏసీ నగర్లో భాష్యం పాఠశాల నందు నేడు తిరుపతి జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణరావు ఆదేశాల మేరకు భాష్యం ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కె సాంబశివరావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాలాజీనగర్ నెల్లూరు విచ్చేశారు. క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు ఆడడం వలన ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుందని, ఏకాగ్రత బాగా పెరుగుతుందని, జట్టు నైపుణ్యాలు, సహకారం, కమ్యూనికేషన్ వంటివి పెరుగుతాయని అన్నారు. విద్యార్థులకు ఆటల పట్ల ఆసక్తి కలిగిస్తూ ఇలా క్రీడలను నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న భాష్యం యాజమాన్యాన్ని అభినందించారు. తిరుపతి, నెల్లూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరిల మధ్య మ్యాచ్లు హోరాహోరీగా జరిగినవి. బాలుర విభాగంలో ఖోఖోలో నెల్లూరు జట్టు, వాలీబాల్లో వెంకటగిరి జట్టు గెలుపొందారు. బాలికల విభాగంలో ఖోఖోలో నెల్లూరు జట్టు, త్రోబాల్లో శ్రీకాళహస్తి జట్టు, షాట్పుట్లో శ్రీకాళహస్తి జట్లు గెలుపొందారు. గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోనల్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. Now it's time to hoist the Olympic flag. It's time to hoist the Olympic flag by principals and HMs. Clap! 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 Yeah, thank you, children. Shop. Can I hear the response?
Yes, it's a very special day which we are eagerly waiting for, and that is a intra-zonal sports. Our Nellore branch students and teachers to give a warm welcome to Srikalahasti, Venkatgiri and TPT2 players who came here. Once give a big round of applause to them. Yeah, thank you. All the best to each and every. It's the toss time. Toss. All the best, play well. It's the final match between Nellore and Venkatgiri. Now captain and along with his team come forward to receive the trophy. Next girls Coco, runners are Venkatgiri. Venkatgiri girls. Captain along with your team members come forward to receive a trophy. స్కూల్లో ఇంట్రా జోనల్ గేమ్స్ జరుగుతున్నాయి. సో దీంట్లో భాగంగా భాష్యం సంస్థల చైర్మన్ గారు భాష్యం రామకృష్ణ సార్ ఆదేశాల మేరకు జడ్డీఓ సార్ లక్ష్మణ్ సార్ ఆధ్వర్యంలో సో నెల్లూరులో భాష్యం ఇంట్రా జోనల్ గేమ్స్ జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా నెల్లూరు టీము, శ్రీకాళహస్తి అండ్ వెంకటగిరి, తిరుపతి 2 టీమ్స్ 4 టీములు పోటీ పడుతున్నాయి. వీటిల్లో ఉదయ్ కుమార్, నెల్లూరు భాష్యం శాఖ ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ నుండి భాష్యం డైరెక్టర్ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు జడ్డీఓ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ నెల్లూరు శాఖ నందు ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నాం. ఈ గేమ్స్ ఆడడానికి తిరుపతి, వెంకటగిరి, శ్రీకాళహస్తి నుంచి క్రీడాకారులు ఇచ్చేశారు. అందరూ చాలా ఉత్సాహంగా ఆటలాడుతున్నారు.
ఈ జోనల్ గేమ్స్ దానిలో క్రికెట్, కబడ్డీ, ఖోఖో, త్రోబాల్, వాలీబాల్, రన్నింగ్ రేస్ ఈవెంట్స్, షార్ట్ పుట్, ఇటువంటి అనేక అథ్లెటిక్ ఈవెంట్స్, గేమ్స్ ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం. ఇది మా భాష్యం విద్యా సంస్థలు చదువులతో పాటు పిల్లలు క్రీడల్లో అన్నిటిలో ముందుండాలనే ఉద్దేశంతో ప్రతి ఏడు మేము ఇవి నిర్వహిస్తూ ఉంటాం. దాని భాగంగా ఈ సంవత్సరం నెల్లూరు శాఖలో నిర్వహిస్తున్నాం. ఇక్కడ మాతో పాటు శ్రీకాళహస్తి ప్రిన్సిపల్, వెంకటగిరి ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు. అందరి ఆధ్వర్యంలో గేమ్స్ నిర్వహిస్తూ విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం చేస్తున్నాం. మా బహుమతుల ప్రధానోత్సవానికి 6వ టౌన్ సిఐ సాంబశివరావు గారు చేస్తున్నారు. ఇక్కడ మాతో పాటు వెంకటగిరి ప్రిన్సిపల్ సుకన్య గారు, శ్రీకాళహస్తి ప్రిన్సిపల్ మహేష్ గారు అండ్ తిరుపతి ప్రిన్సిపల్ బాలాజీ గారు అందరూ చేశారు. గేమ్స్ని అంత సాఫీగా అందరి ప్రోత్సాహంతో సజావుగా రన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.